భారతదేశంలోని 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్కు నందమూరి నటసింహం బాలకృష్ణ నామినేట్ అయ్యారు. సినిమా పరిశ్రమతో పాటు బాలయ్య చేస్తున్న రాజకీయ, సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం తనను పద్మభూషణ్ అవార్డుకు నామినేట్ చేసింది. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ 2025 నామినేషన్స్ నిమిత్తం సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో నామినేట్ అయిన వారి నుండి జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ పురస్కారాలకు ఎంపికైన విజేతలను అనౌన్స్ చేస్తారు. బాలయ్య విషయానికి వస్తే లెజెండ్ నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫ్యాంటసీ వంటి చిత్రాలలో నటించి టాలీవుడ్ చిత్రసీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకుని పాలిటిక్స్లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశారు. మరోవైపు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్ గా బాలయ్య అందించే సేవలు వెలకట్టలేనివి. అతి తక్కువ ధరకే క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తూ ఓ హీరోగా, ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు బాలయ్య. ఈ నేపథ్యంలో బాలయ్య సినీ, రాజకీయ, సేవా రంగాల్లో చేస్తున్న సేవలను గుర్తిస్తూ 2025 సంవత్సరానికి గాను బాలయ్యను ఏపీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేసింది. వాస్తవానికి బాలయ్యకు ఈ అవార్డు ఎప్పుడు రావాల్సి ఉండగా చాలా ఆలస్యమైందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఈసారి రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ప్రకటించే పద్మ అవార్డులలో బాలయ్య పేరు ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యతో పాటు ఏపీ నుంచి పలువురి పేర్లను ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా బాలయ్యకి పద్మభూషణ్ వస్తుందని తెలుసుకున్న నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.